హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 20. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భూమి, ఇంత లేటుగా వచ్చావేంటి? నీకోసం నేనెంతసేపు వెయిట్ చేయాలి? షైరీ, వచ్చేశాను కదా, ఎందుకంత హడావిడి చేస్తున్నావు అంటూ భూమి షైరీ దగ్గరకు వస్తుంది. భూమి, ఫస్ట్ పద, టైం అవుతుంది అంటూ భూమిని లోపలికి తీసుకొని వెళ్ళింది. భూమి, ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యి, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంటూ భూమిని హడావిడి చేస్తుంది షైరీ. షైరీ, ఎందుకు ఇంత హైరాణ పడుతున్నావు? నేను ఇంతవరకు సీఈఓను కూడా మీట్ అవ్వలేదు, జాబ్ గురించి మాట్లాడలేదు, కనీసం నన్ను తను ఇంటర్వ్యూ కూడా చేయలేదు కదా. కనీసం ఒకరినొకరు చూడకుండా నువ్వేంటి టెన్షన్ అవుతున్నావు? నువ్వు చూస్తే నన్ను చంపిపోతావే. నువ్వు ఆర్మన్ని మీట్ అవ్వకుండానే నిన్నిక్కడే లాక్ చేయాలి అనేసి మైండ్ వాయిస్ వేసుకుంటుంది షైరీ. భూమి, అవన్నీ అవసరం లేదు, నేను అవన్నీ మాట్లాడేశాను. జస్ట్ నువ్వు సైన్ చేయడమే కదా, చేసేయి. అన్నీ నేను చూసుకుంటాను కదా, నా మీద నమ్మకం లేదా? చెల్లి కూడా బయటికి తీసుకెళ్ళు. నీ మీద నాకు నమ్మకం లేదన్నానా? నీకోసమే కదా ఈ జాబ్కి ఒప్పుకున్నాను. సరే, ఇప్పుడేంటి? నేను సైన్ చేయడమే కదా అంటూ షైరీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని సైన్ చేసేస్తుంది. భూమి, నా మీద నీకెప్పుడు కోపం వచ్చినా నేనేం చేసినా నీకోసమే అని నీకు తర్వాత తెలుస్తుంది. సారీ భూమి అంటూ భూమి ఇచ్చిన పేపర్స్ తీసుకుంది. షైరీ, ఆర్ యూ డన్ యువర్ వర్క్ అంటూ ఆ ఛాంబర్లోకి వచ్చాడు ఆర్మన్. ఆర్మన్ని అక్కడ చూసేసరికి భూమి కనుబొమ్మలు ముడిపడుతుంటే, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆర్మన్ని సీరియస్గా చూస్తుంది. మిస్ భూమి, నా ఆఫీస్కి వచ్చి నన్నేంటంటున్నావు? హౌ సిల్లీ. నేనే నిన్ను క్వశ్చన్ చేయాలి. బై ది బై, వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అంటూ భూమికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేశాడు. భూమి షైరీని సీరియస్గా చూస్తుంది ఆర్మన్ చెప్పిన మాటలకి. భూమి, నీకు నా మీద కోపం వస్తుంది, నాకు తెలుసు. ఫస్ట్ సారీ ఫర్ దట్. బట్ నేనేం కావాలని చేయలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావనుకోలేదు. నేను నిన్ను నమ్మితే నన్నే మోసం చేశావు. నేనెవరిని మళ్ళీ చూడకూడదు, కలవకూడదు అనుకున్నాను. అలాంటి వాడి దగ్గర నేను జాబ్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? చూడండి మిస్టర్ ఆర్మన్, నేను ఈ జాబ్ చెయ్యట్లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. ఆర్మన్ సారీ ఆర్మన్ సార్, మీరెందుకు అప్పుడే వచ్చేశారు? నేను దానికి నిదానంగా చెప్పాలనుకున్నా, కానీ మీరేమో అంతా నాశనం చేశారు. షైరీ, డోంట్ వరీ, నువ్వు తనని నా దగ్గరకు వచ్చేలా చెయ్యి. నేనే తనను నొప్పిస్తాను కదా అంతా ఆర్మన్ అంటుంటే షైరీ భూమి కోసం బయటకు వెళ్ళింది. భూమి వెయిట్, నేను చెప్పేది వినవే. ఏం చెప్తావే? నన్ను ఇలా మోసం చేసావో చెప్తావా? నీకంతా తెలిసి నన్ను వాడి దగ్గర జాబ్ కోసం వచ్చేలా చేశావు. భూమి, నాకేం తెలుసు? ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చే వరకు మన జాబ్ కోసం నీతో డిస్కస్ చేశాను కదా, అప్పుడే మర్చిపోయావా? అదే జాబ్ ఇది, నాకు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే నువ్వు ఒప్పుకోవనే అలా చేశాను. భూమి ప్లీజ్, ఇది నాకెంత ఇంపార్టెంట్. ట్రై టు అండర్స్టాండ్ భూమి. జస్ట్ 3 months నా కోసం భూమి. షైరీ, భూమి ప్లీజ్ అంటూ భూమి చేతులు పట్టుకుంది. భూమి, ఆర్మన్ సార్కి నీకు మధ్యలో ఏమైనా ఉన్నా అదంతా పర్సనల్, ఇది ప్రొఫెషనల్. భూమి, రెండు మిక్స్ చేసి నన్ను మిక్సీలో వేసి క్రష్ చేయకే. షైరీ, నీకు ఎవరు దొరకనట్టు పోయి వీడి దగ్గర నన్ను లాక్ చేస్తున్నావు. భూమి, జస్ట్ 3 months, ఓన్లీ 3 months నా కోసం భూమి. ఇప్పుడు కాదంటే నా ఫ్యూచర్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు నా ఫ్యూచర్ నీ చేతుల్లో ఉంది.
నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయలేవా? శైరీ, నీకెలా చెప్పాలి? నేను తన నీడను కూడా భరించలేను. నీకు నిజం తెలీదు. తెలిసినా నేను ఇది నిజమని చెప్పలేను. నీ కోసం ఒప్పుకుంటే నాతో ఆడుకుంటాడు. నా వల్ల శైరీకి ప్రాబ్లం రాకుండా మాట్లాడాలి అనుకుంటూ, శైరీ, నేను అతనితో మాట్లాడాలి అంటూ భూమి అక్కడి నుంచి ఆర్మన్ క్యాబిన్ వైపుగా వెళ్ళింది. అమ్మయ్యా, నేనైతే ఆర్మన్ సార్ చెప్పింది చేసేశాను. ఇంకా ఆయన్ని దీన్ని ఒప్పిస్తే సరిపోతుంది కదా అనేసి శైరీ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆర్మన్ అగ్నిహోత్ర అనే నేమ్ చూసేసరికి హ్యాండిల్ మీద చెయ్యేసిన భూమి ఆ నేమ్ని చూస్తూ అక్కడే ఆగిపోయింది. నేనెవరిని చూడకూడదు అనుకుంటే మళ్ళీ మళ్ళీ వాడినే ఎందుకు చేస్తున్నావు? మర్చిపోవాలనుకునే నా గతం ఎందుకు నన్ను వెంటాడుతుంది అంటూ డోర్ ఓపెన్ చేసుకుని కోపంగా లోపలికొచ్చింది భూమి. వెల్కమ్ టు మై వరల్డ్ మిస్ భూమి. వాష్రూమ్లోకి వచ్చే ముందే డోర్ నాక్ చేసి రావాలని మినిమం సెన్స్ కూడా లేదా మిస్ భూమి? అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ అంటాడు ఆర్మన్. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. పర్మిషన్ లేకుండా ఎవరి జీవితంలోకైనా వచ్చే నువ్వు పర్మిషన్ గురించి మాట్లాడుతున్నావు? రెడిక్యులస్. ఎందుకు ఇలా చేస్తున్నావు? మిస్ భూమి, నేనేం చేశాను? నేను చేయాల్సిందంతా ఎప్పుడో చేసేసాను కదా. ఇప్పుడు కొత్తగా నేనేం చేశాను? నువ్వేం చేయలేదని అడుగుతున్నావు. నేను నీకు దూరంగా ఉండాలనుకుంటే నువ్వు నా మీద పగతో నన్ను వెంటాడుతున్నావు. మిస్ భూమి, మైండ్ యువర్ వర్డ్స్. ఇది ఆఫీస్. నేను ఆఫీస్లో వర్క్ విషయమే మాట్లాడతాను. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అస్సలు తెలియడం లేదు. ఆర్మన్, డోంట్ యాక్ట్ టు స్మార్ట్. నీతో నాకు గొడవలు పడే ఓపిక లేదు. నాకు నీ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు. అది నువ్వు ఈ బాండ్ మీద సైన్ చేయడానికి ముందు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు కాదు. ఆల్రెడీ సైన్ చేసేసావు. దట్ మీన్స్ యు ఆర్ మై ఎంప్లాయ్. నువ్వు నేను చెప్పినట్టు వినాలి. కానీ నువ్వు చెప్పినట్టు నేను వింటాననుకున్నావా? మిస్టర్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు నీ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు. నీకు నచ్చింది చేసుకో. గుడ్ బాయ్ అంటూ భూమి బయటకు వెళ్ళిపోతుంటే, మిస్ భూమి, ఇక్కడికి రావడం వరకే నీ ఇష్టం. ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళడం నా ఇష్టం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నాకు నీకు ఆఫర్ చేసిన 2 years శాలరీ రీపే చేసి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ 50 lakhs. నేనెందుకు నీకు పే చేయాలి? భూమి వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ అడుగుతుంది. మిస్ భూమి, యు నో వాట్? నాకు నీలో నచ్చేదేంటో తెలుసా? కోపంగా చూసే ఆ కళ్ళు వేటాడే చిరుత కళ్ళు లాగా ఉంటాయి. బట్ నీకు తెలుసు కదా, నన్ను కోపంగా చూసినా, నాతో కోపంగా మాట్లాడినా నాకు అస్సలు నచ్చదు కదా అంటూ లేచి నడుస్తూ భూమి దగ్గరగా వచ్చి భూమిని గోడకి లాక్ చేస్తూ తనని కదలనివ్వకుండా చేతులేసి లాక్ చేశాడు. మిస్టర్ ఆర్మన్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసిందే నీకు అర్థమయ్యేలా చేస్తున్నా అంటూ భూమి ముందు బాండ్ పేపర్స్ పెడుతూ, నువ్వు సైన్ చేసిన పేపర్స్ నువ్వే సైన్ చేసావు. 2 years లోపు నీకు నువ్వే జాబ్ మానేయాలనుకుంటే నువ్వే నాకు నీ 2 years శాలరీ డబుల్ రిఫండ్ చేయాలి. భూమి ఆర్మన్ మాటలకి షాక్ అవుతూ ఆర్మన్ చేతిలో నుంచి పేపర్స్ తీసుకొని చూస్తూ భూమి ఆ డాక్యుమెంట్స్ని చించేయబోతుంటే ఆర్మన్ నాగ్గా డాక్యుమెంట్స్ని లాక్కుంటూ, నా నుంచి నువ్వు తప్పించుకోవటం అంత ఈజీ కాదు మిస్ భూమి. ఆర్మన్, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా? హా, నువ్వు హ్యాపీ అవుతాను అంటే అలానే అనుకో. ప్రాబ్లం ఏంటిప్పుడు? నువ్వు వద్దంటే నన్ను చూసి భయపడినట్టేగా. నన్ను చూసి పారిపోతున్నావంటే నువ్వు తప్పు చేశావని ఒప్పుకున్నట్టేగా. భూమి, నీకోసం నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఆన్ ది స్పాట్ నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అంటే నేను ఇక్కడే వదిలేస్తాను. మళ్ళీ నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వను. వాట్ వుడ్ యు సే? ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు భూమి. నువ్వు చేసిన దానికి ఇది చాలా చిన్నది. బట్
ఇట్స్ ఓకే. ఏమంటావ్? భూమికి ఇంకాస్త దగ్గరగా వస్తూ తన మొహానికి ఇంచు గ్యాప్లో ఆర్మన్ మొహాన్ని పెట్టి భూమి కళ్ళనే చూస్తున్నాడు. మిస్ భూమి, నేను నీకిచ్చిన గోల్డెన్ ఆఫర్, వాట్ యు సే? భూమి తన 2 చేతులతో బలంగా వెనక్కి నెట్టేస్తూ, నా ప్రాణం పోతున్నా చేతు నా చేతులు నీలాంటి వాడి కాళ్ళను తాకవు. నేను తప్పు చేస్తే తల వంచడానికైనా ఒప్పుకుంటాను, కానీ నువ్వు తప్పు చేసి దానికి శిక్ష నాకు వేశావు. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వేం చేస్తావనేది నీ వల్ల ఆ పెయిన్ని ఫేస్ చేసిన నాకు తెలుసు. యాజ్ ఎ సూన్ నువ్వు కూడా తెలుసుకుంటావులే. యా పార్ట్ ఆఫ్ దట్. నేను చేసిన ఆఫర్ వద్దన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు అంటూ స్టైల్గా వెళ్ళి చైర్లో కూర్చుంటూ అంటాడు. నిన్నే అడిగేది, జాబ్లో జాయిన్ అవుతున్నావు కదా మిస్ భూమి? భూమి ఆర్మన్ కేసి కోపంగా చూస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే, మిస్ భూమి, ఐఎమ్ వెరీ పంక్చువల్, టుమారో షార్ప్ యాట్ 9 అంటూ ఆర్మన్ అంటుంటే, భూమి వెనక్కి తిరిగి చూస్తూ వస్తాను, కానీ నన్ను నువ్వే వెళ్ళిపోయేలా చేయకపోతే నా పేరు భూమినే కాదు అంటూ కోపంగా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అంటూ అనుకున్నది అచీవ్ చేసినట్టుగా చిన్న స్మైల్ చేశాడు ఆర్మన్. అర్పితతో మాట్లాడకుండా తప్పు చేస్తున్నానా? జరిగిన దానికి అర్పితను ఫేస్ చేయలేకపోతున్నా. బట్ జరిగిన దానికి తను ఏమైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటే అనుకోగాని కంగారుగా అర్పితకి కాల్ చేశాడు చైతు. అర్పిత, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు? నా మాట విని కొంచెం తినమ్మా అంటూ అంజలి అర్పితని బ్రతిమలాడుతుంది. మమ్మీ, నాకు అసలు తినాలనిపించట్లేదు. అర్పిత, నువ్వు ఇలా ఉంటే నాకు భయంగా ఉంటుంది. అన్నీ నిదానంగా సర్దుకుంటాయి, నువ్వు ఒకసారి చైతుతో మాట్లాడు. అవును, చైతు నీకు కాల్ చేశాడా? ఆ మాట వినేసరికి అర్పితకి చైతు కాల్ చేసిన చైతు ఆన్సర్ చేయకపోయేసరికి ఏడుస్తూ తన మొహాన్ని మోకాళ్ళపై పెట్టి ఏడుస్తుంది. అర్పిత, మమ్మీ, నేను కాల్ చేసినా చైతు అటెండ్ చేయట్లేదు. చైతు నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నాడో తెలియట్లేదు. నాకు భయంగా ఉందమ్మా. చైతు లేకపోతే నేను చచ్చిపోతాను. మమ్మీ, అర్పిత, నువ్వు ఇలా మాట్లాడి నన్ను భయపెట్టకు. అన్నీ సర్దుకుంటాయి, వెయిట్ చెయ్యి. ఆర్మన్ కూడా నీకు మాటిచ్చాడు కదా. మేం మాత్రం చూస్తుంటామా? ముందు తిని రెస్ట్ తీసుకో అంటూ అర్పితకు తినిపించి అంజలి బయటకు వచ్చేసింది. అర్పిత తన మొబైల్లో చైతు ఫోటోను చూస్తుంటే అప్పుడే చైతు దగ్గర నుంచి తనకి కాల్ వచ్చేసరికి హ్యాపీగా కాల్ అటెండ్ చేసింది. చైతు, అర్పిత ప్లీజ్ డోంట్ క్రై. నువ్వు అలా ఏడిస్తే నా వల్ల కాదు. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. చైతు, నువ్వు కాల్ ఆన్సర్ చేయకపోయేసరికి నాకు భయం వేసింది. నువ్వేం చేసినా మన పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేదు. మా అన్నయ్య మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. అంకుల్, మా అన్నయ్య మీ చెల్లిని పెళ్లి చేసుకోకపోతే మన పెళ్లికి ఒప్పుకోరు. కానీ నేను మాత్రం నువ్వు లేకపోతే బ్రతకలేం చైతు. అర్పిత ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. నేనేదో ఒకటి చేస్తాను, ట్రస్ట్ మీ. ఏదేమైనా నిన్ను వదులుకోను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. చైతు, ఐ లవ్ యూ అండ్ ఐ కాంట్ లివ్ విత్ యూ. లెట్స్ టు పాస్ట్. ఐ క్యాన్ టేక్ దిస్. నువ్వే అంకుల్తో మాట్లాడి మన పెళ్లికి ఒప్పించు అంటూ అర్పిత అనేసరికి చైతు అర్పితని కన్విన్స్ చేసి కాల్ కట్ చేశాడు. అర్పితకు ధైర్యం చెప్పి కన్విన్స్ చేశాను, బట్ ఆ ధైర్యం నాకెవరిస్తారు? డాడ్ని అర్పితని పెళ్లి చేసుకుంటానని ఎలా కన్విన్స్ చేయాలి? డాడ్ మా పెళ్లికి ఒప్పుకోవాలంటే ఓన్లీ వన్ ఛాన్స్. గణిత పెళ్లి చేసుకోవాలి. గణితకు పెళ్ళైతేనే డాడ్ మా పెళ్లికి ఒప్పుకుంటాడు. బట్ గణిత పెళ్లికి ఒప్పుకోవట్లేదు. వాట్ షుడ్ డూ అంటూ తల పట్టుకొని ఆలోచిస్తున్నాడు చైతన్య. అర్జున్, మన అమ్మాయిని అలా చూస్తూ నా వల్ల కావట్లేదు. దాని కన్నీళ్ళని చూస్తుంటే నా మనసు ముక్కలవుతుంది. పెళ్లి కూతురుగా ఆనందంగా ఉండాల్సిన నా కూతురు తినకుండా ఏడుస్తూనే ఉంది. ఆర్మన్ చూస్తే అలా ఉన్నాడు, ఇది చూస్తే ఇలా ఉంది. మనం ఇలానే చూస్తూ ఉంటే ఏమవుతుందో అనే భయంగా ఉంది.
అయినా తన కూతుర్ని ఆర్మన్ పెళ్లి చేసుకుంటేనే అర్పిత పెళ్లి జరుగుతుంది అంటమేంటి? మనం ఇంకా చూస్తూ ఊరుకుంటే నా కూతురు ఏమవుతుంది అనే భయంగా ఉంది అర్జున్. ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుంటుంది. అంజలి, నువ్వు చెప్పేది బానే ఉంది, బట్ బలరాం ఒప్పుకుంటాడనే నమ్మకం లేదు. లెట్స్ ట్రై. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడి చూస్తాను. అర్జున్, నేను కూడా మీతో వస్తాను. మన అమ్మాయిని ఇచ్చేవాళ్ళం, మనమే తగ్గి మాట్లాడాలి. బట్ నువ్వు కోపంలో ఏమైనా అంటే తర్వాత మనమే ఫీల్ అవ్వాలి అంటూ అర్జున్తో కలిసి అంజలి కూడా బలరాం ఇంటికి కారులో స్టార్ట్ అయింది. గణితకి శిరీష్కి పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఇలా అయ్యింది. చివరికి చైతు ప్రేమ కూడా తెలిసిపోయింది. చైతు పెళ్లికి గణిత పెళ్లికి లింక్ పెట్టాడు. నేనేమో గణిత శిరీష్ పెళ్లి చేయాలనుకుంటే అక్కడేదో జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంది ప్రపూర్ణ. వదినా అంటూ లోపలికి వస్తుంది అంజలి వెనకే అర్జున్. ఇద్దరూ వచ్చేసరికి పూర్ణ ఇద్దరిని విష్ చేసి సోఫాలో కూర్చోపెట్టింది. వదిన, మేము అన్నయ్య గారితో మాట్లాడడానికి వచ్చాం అంటూ అంజలి అనేసరికి, హా వదిన, ఆయన పైనే ఉన్నారు, మీరు కాఫీ తీసుకోండి అంటూ పూర్ణ బలరాం కోసం వెళ్ళింది. వదిన, ఆయన వచ్చేస్తున్నారు, మీరు కాఫీ తీసుకోండి అంటూ పూర్ణ అనేలోపు బలరాం స్టెప్స్ దిగుతూ వచ్చాడు. నమస్కారం అర్జున్, అగ్నిహోత్ర గారు. ఏంటి దారి తప్పి మా ఇంటికి వచ్చినట్టున్నారు అంటూ వ్యంగ్యంగా అంటూ అర్జున్ ఎదురుగా కూర్చున్నాడు బలరాం. అర్జున్ కోపంగా అనేలోపు అంజలి అర్జున్ చేయి ప్రెస్ చేసి ఆపేస్తూ, అన్నయ్య, మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు అలా చేయడం బాలేదు. ఒక్కసారి ఆలోచించండి. అవతల నా కూతురు జీవితం. చెల్లెమ్మ, నేను అడిగింది కూడా నా కూతురు జీవితాన్నే కదా. నా కూతురు పెళ్లి కోసమే నేను అడిగేది. నేనేమైనా తప్పుగా చేశానా? బలరాం గారు, ఇట్స్ టోటలీ అన్ఫేర్. చైతుకి అర్పితకి మ్యారేజ్ సెటిల్ అయింది, బట్ ఆర్మన్కి గణితను ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు? ముందు మర్యాదగా వాళ్ళ పెళ్లి జరిపిస్తే మన పెద్దరికం నిలబడుతుంది. లేదంటే ఏమవుతుంది అర్జున్ అగ్నిహోత్ర? నన్ను కాదని నా కొడుకు ఏం చేయడు. అలా చేయకుండా ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నా కొడుకు నా మాట వింటాడు, బట్ ఐ ప్రిటీ యూ. నీ కొడుకు కూతురు ఇద్దరు నీ మాట వినరు కదా. నీ కొడుకు నీ మాట వింటే ఈ పాటికి నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరిగేది. బలరాం, నేను నా పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు పెంచాను, కానీ బెదిరించి భయపెట్టి కాదు. నా కూతురు ఇష్టం కోసం నీ దగ్గరకు వచ్చాను. నా కొడుకు ఇష్టం లేకుండా వాడి లైఫ్ని నేను జడ్జ్ చేయలేను, బట్ నువ్వు మాత్రం అదే చేస్తున్నావు. నీ కూతురు కోసం నీ కొడుకు ఇష్టం లేని పని చేస్తున్నావు. మర్యాదగా వాళ్ళ పెళ్లి జరిపిస్తే నీకే మంచిది. అర్జున్, నా మంచి నాకు బాగా తెలుసు, కానీ నీకే తెలియడం లేదు. చెప్తున్నా కదా, నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి ఒప్పుకుంటేనే నీ కూతురు నా కొడుకు పెళ్లి జరుగుతుంది. బలరాం అంటూ అర్జున్ కోపంగా అనేసరికి, అర్జున్ అంతే కోపంగా, తప్పు చేస్తున్నావు బలరాం అంటూ బలరాం మీదకి వెళ్ళబోతుంటే, ఏవండి ఆగండి అంటూ అర్జున్ని అంజలి చేపట్టుకొని ఆపుతూ, మనం వచ్చింది మన అమ్మాయి పెళ్లి కోసం, గొడవలు పడ్డానికి కాదు. బలరాం, నాకు నా పిల్లలు ఇంపార్టెంట్. నా కూతురు బాధపడితే నేను చూడలేను. అర్పిత కోరుకుంది కాబట్టి నీ కొడుకు కోసం వచ్చాను. లేదంటే నీ కొడుకు మించిన వాడిని తెచ్చే కెపాసిటీ నాకుంది. నేను తలుచుకుంటే నీ కొడుకు కంటే గొప్పవాడిని తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో నువ్వే చేసుకో, బట్ నా డిసిషన్ మాత్రం మారదు అంటూ బలరాం కూడా వార్న్ చేస్తుంటే అంజలి అర్జున్ చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చింది. అర్జున్, ఏం చేస్తున్నావు? మాట్లాడడానికి వచ్చి గొడవలు పడుతున్నావు. నీ వల్ల కాదు, ఇదంతా నా కొడుకే డీల్ చేస్తాడులే. నువ్విక్కడ వద్దు పదా అర్జున్ అంటూ అర్జున్ని కారెక్కించి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. సో ఇక భూమి ఆర్మన్ ఆఫీస్లో జాబ్ చేయడానికి ఒప్పుకుంది. మరిక రేపటి నుంచి ఆర్మన్ భూమి మధ్యలో ఏం జరగబోతుంది? ఆఫీస్లో ఆర్మన్ భూమిని టార్చర్ చేస్తాడా, లేకపోతే ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాడా అనేది మరి ఏం జరగబోతుంది రేపటి నుంచి. ఇక స్టోరీ అనేది సూపర్గా ఉంటుంది. ఇక ఎవ్వరు మిస్ అవ్వకండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.